ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుందాము. అయితే వాటి మనం 2 రకాలుగా చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని అంజూరు అవి గ్రైండ్ చేసుకొని ఈ రకంగా కట్టుకోవాలి ఒక రకము. ఇంకో రకమేమో ఇది పీసెస్ చేయాలి. ఓన్లీ పీసెస్ అది కట్ చేయాలి. వీటిని 2 డ్రై ఫ్రూట్స్వే సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇది పొడి చేసినాము, ఇదేమో పీసెస్ చేసినాము. 2 రకాలుగా కట్ చేసుకుందాం. చూద్దాం ఈరోజు. దీనికి కావాల్సినవి అంజూర్లు, ఒక బౌల్తో అంజూరు తీసుకున్నా. అంజూరు, పంకిన్ సీడ్స్, కర్బూజా విత్తనాలు, మస్క్ మిలన్, ఇవి ఎండు ద్రాక్ష, కాజు, ఇవి సన్ఫ్లవర్ విత్తనాలు, బాదాము, వాటర్ మిలన్ సీడ్స్, ఇవి సారేపప్పు. వీటి సారేపప్పు అంటారు, సిరంజి అంటారు, మొరలి పలుకులు అని కూడా అంటారు. ఇది ద్రాక్ష. ఇప్పుడు ఫస్ట్ మనము అన్నీ కొంచెం నెయ్యి వేసుకొని లైట్గా వేయించుకుందాము. ఇవన్నీ వేయించుదాం. లైట్గా వేయించాలి. ఈ 3 వేయించొద్దు, ఈ 3 పచ్చిగానే ఉండాలి. ఇవన్నీ మొత్తం కొంచెం ఒక నెయ్యి వేసి కొంచెం దూరంగా వేయించాం. లైట్ కొంచెం పచ్చివాసన పోవడానికి మాత్రమే, ఎక్కువ వేయించొద్దు. లైట్ ఒక సెకండ్ ఇట్లా అన్ని రోస్ట్ చేయాలంతే. ఫస్ట్ రోస్ట్ చేద్దాం. ఫస్ట్ వేయించుకుందాం లైట్గా. మనము కొంచెం నెయ్యి వేసి వేయించుకుందాం. బాదాములు మనము కొంచెం చిన్న కత్తిరించుకుందాము. అంటే ఇది మొత్తం గ్రైండ్ కావు కదా, ఇట్లా సగం ఒక దాంట్లో 3 ఇట్లా కత్తిరించుకుందాము. కత్తిరించుకొని వేయించుదాము. 2 కత్తిరించినా చాలు. పెద్దవి అయితే గ్రైండ్ కావు. మనం గ్రైండ్ చేస్తాం కదా, పూర్తి గ్రైండ్ కావు. అందుకని కొంచెం ఇట్లా కట్ చేద్దాం. ఇవి ముక్కలు కోసుకున్నాం కదా, ఇవి లైట్ ఫస్ట్ ఇవి వేయించుదాము. ఇది మనం గ్రైండ్ చేయడం ఫస్ట్ ఇవే గ్రైండ్ చేద్దాం. అవి తొందరగా గ్రైండ్ అవుతాయి, ఇవి గ్రైండ్ కావు. అందుకని ఫస్ట్ ఇది గ్రైండ్ చేసినాక మనం అంటే పొడి చేయొద్దు, కచ్చాపచ్చనే ఉండాలి. కొంచెం ఇట్లా లైట్గా వెయిట్ చేసినాము. ఇది తీద్దాం. కాజు కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకే, కొంచెమే. అవి ఎర్రగా కావద్దు. కొంచెం అది పెన్నం వేడిగానే ఉంటుంది కదా, ఆ వేడికే కొంచెం ఇట్లా పచ్చిదనం పోవడానికి మనం దీన్ని పట్టుకుని ఇట్లా వేడిగానే తెలుస్తుంది, అప్పుడు పని చేయాలి. ఇవి అయినవి. ఇవి ఒక పక్కకి వేసుకుందాము. ఇవి అలాగే ఇష్టం, ఎందుకంటే ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసినాక కొంచెం ఒక్కోసారి ఇట్లా తిప్పినాక మళ్ళీ ఇవి కలిపి వేస్తాం. ఇప్పుడు పంకిన్ సీడ్స్ వేస్తాము. సన్ఫ్లవర్, సారేపప్పు, వాటర్ మిలన్, ఇది కర్బూజా, మస్క్ మిలన్. ఇది కొంచెం పచ్చివాసన పోవాలంతే, ఎక్కువసేపు మళ్ళీ గ్రైండ్ చేయొద్దు. ఇట్లా 2 సార్లు తిప్పాలి అంతే. ఇది వేసినాక పని చేస్తున్నాయి. ఇది తీసి పక్కకు పెట్టాలి మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ పెన్నం స్టవ్ వేడిగా ఉంటుంది కదా, మళ్ళీ మాడిపోతుంది. ఈ బాదాం వేసి ఫస్ట్ గ్రైండ్ చేద్దాము. గ్రైండ్ చేస్తే ఇట్లా అవుతుంది. అయితే దీనిలోకి వెళ్ళి ఇవి మన 2 సార్లు ఇట్లా అనాలంతే, అంటే ఇట్లా సూర్ అవుతుంది. ఇంత సూర్ అవసరం లేదు మనకు. ఇది మళ్ళీ ఇంకొంచెం వేసి ఒక్కసారి అనాలి. దీనిలోకి వెళ్ళి ఇవి తీయాలి ఇట్లా. మళ్ళీ ఈ పొడి అట్లే పెట్టి మళ్ళీ ఇది గ్రైండ్ చేస్తే ఇవి మెత్తగా అయిపోతుంది. ఆ పొట్టులు పలుకులు అట్లే ఉండాలి, కొంచెం ఉండాలి, మొత్తం గ్రైండ్ కావద్దు మనకు. ఇట్లా ఇప్పుడు ఇంత చాలు. మళ్ళీ ఇవి పట్టుకొద్దాం. మళ్ళీ ఒకటేసారి తిప్పితే అయిపోతుంది. బాదాం నెయ్యి. ఇప్పుడు కాజు వేద్దాము. కాజు గ్రైండ్ చేసినాక మిగతా అన్నీ కలిపి ఇవి ఇట్లా
ఇప్పుడు ఇవి మొత్తం వేసేద్దాం. మొత్తం ఈ ద్రాక్ష ఇవి ఇట్లనే వేస్తాము. ఇవి మాత్రము కత్తరియాలి, ఈ గ్రైండ్ కావు. ఈ మిడిల్కి ఇట్లా కత్తరియాలి, అన్నీ కలిపి గ్రైండ్ చేసేయాలి. ఆ లైన్ డేట్స్ కూడా కత్తిరేయాలి. ఇవి కూడా ఇట్లా కత్తిరేయాలి. ఇవి సీడ్లెస్వే, ఇది కూడా ఇట్లా కత్తిరేయాలి. కత్తిరించి వేస్తే తొందరగా గ్రైండ్ అవుతుంది. కోసినాము, కొన్ని గ్రైండ్ చేస్తాం. అన్నీ ఒక్కసారి గ్రైండ్ చేయడానికి రాదు, ముద్ద అవుతుంది. అందుకని కొన్ని గ్రైండ్ చేస్తాం. ఇవి ఒకసారి గ్రైండ్ చేస్తాం. ఇవి కత్తిరియకుండా వేస్తే అది గ్రైండ్ కాదు, ఇంకా అట్లనే ఉంటుంది. అంజూరు అట్లనే ఉంటుంది. అయితే మెత్తగా అయితే, లేకుంటే గట్టిగా అట్లే ఉంటుంది. ఇది గ్రైండ్ చేద్దాం ఫస్ట్. మనం మొత్తము ఖర్జూర, లైన్ డేట్స్, అంజూరు వేస్తేనేమో కాదు. ఆ దాంట్లో వేసినప్పుడు మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పొడి ఉంటుంది కదా, ఆ పొడి కూడా వేసి గ్రైండ్ చేయాలి. అందుకని అది మొత్తం మనం పూర్తి మెత్తగా చేయలే కదా, ఉడకలే వేసినాం కదా. వీటితో పాటు అవి రెండు కలిపి గ్రైండ్ చేయాలి. మిక్సీలో వేసి చూపిస్తాను నేను. ఇవి వేసేద్దాము. వీటిలో ఇది మనం గ్రైండ్ చేసుకున్నది ఉంది కదా, ఇది వేద్దాం కొంచెం. అది ఇది రెండు కలిపి గ్రైండ్ చేస్తే అవుతుంది పొడి. మనం పొడి చేస్తున్నాం, అన్ని పలుకులు చేస్తలేము. అయింది, మొత్తం గ్రైండ్ చేసుకున్నాం. దీనిలోకి ఇది ఇప్పుడు ఇది లడ్డు కట్టాలి. అంత మంచిగా కరెక్ట్గా మొత్తం కలుసుకుపోయేటట్లుగా మంచిగా కలపాలి. ఇట్లా మనకు అన్ని గ్రైండ్ చేసుకొని పొడి కట్టుకుంటేనేమో మంచి తినగలుగుతాము. అవి పలుకులు కనిపిస్తుంటే బుద్ధి కాక కొంచెం పళ్ళు నొప్పులు ఉంటాయి కదా, పళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి అవి తిన్నింకే రాదు. తిన్నింకే రాక ఇంకేం చేస్తే అవి తీసి పక్కకి పెడతాం. మా నమ్మలానికి రాదు నాకు అని పక్కకి పెట్టేస్తాం. ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకుంటాం అనుకోండి, బాగుంటుంది. ఇట్లా చూస్తే పల్లి లడ్డునో ఏదో అనుకుంటారు. కాకపోతే అన్నీ మనం డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసి పొడిలాగా చేసినాం కాబట్టి దీనికి బెల్లం కూడా ఏమి ఉండదు. ఓన్లీ అంజూరు, లైన్ డేట్స్, ద్రాక్ష, దానితోనే ఈ పచ్చిదన్నం వచ్చేస్తుంది. ఇట్లా కట్టవచ్చు, లడ్డు కట్టవచ్చు. ఇంకా దీనికి ఇంకా గమ్ పౌడర్ కూడా వేస్తాము. గమ్ పౌడర్ తీసుకొచ్చి కొంచెం వేడి చేయాలి. వేడి చేసి అది గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి అది పొడి అవుతుంది. దీనిలో కలుపుకోవచ్చు. మనం గమ్ము తీసుకొచ్చి అట్లనే వేస్తే అది చాలా గట్టిగా ఉంటుంది, నమ్మలేము. అందుకని దాన్ని గ్రైండ్ చేయాలి కంపల్సరీ. గ్రైండ్ చేస్తేనే అది పొడి కలుపుకొని తినొచ్చు. అది ధనియాల లడ్డుకు గమ్ పౌడర్ వేసి చేసి ఇంకా చాలా బాగుంటుంది. బలం చాలా, బాలెంతలకు చేయిస్తారు ఆ లడ్డూలు. ఇంత చూడు. ఇవేమో అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ పొడి చేసి లడ్డు కట్టినాం కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇట్లా చిన్న పీసెస్ లాగా కోసి ఇవి లడ్డు కట్టి చూద్దాము. ఇట్లా పలుకులు ఉంటే తిననీకే రాదని ఇట్లా కట్టినాము. ఇవి లైన్ డేట్స్, అంజూరు, ద్రాక్ష గ్రైండ్ చేసినాము. ఫస్ట్ అవి గ్రైండ్ చేసి ఇంకా దీనిలో కలిపేసినాం అంతే. దీనిలో కలిపేసి ఇది లడ్డు కడుతున్నాం. ఇవి బాగా పిసకాలి.
ఎందుకంటే ఇవి కలుసుకపోవు. ఇవి డ్రై ఫ్రూట్స్ ఇట్లా బయటికి ఊసిపోతుంటాయి, మనము కలిపే కొద్దీ ఇంకా ఇట్లా కుళ్ళ చిల్లం చిల్లం అయిపోతుండేవి. ఇప్పుడు ఇది కట్టుదాం లడ్డు మనం చిన్నది ఇట్లా కట్టినట్టు. ఇదేమో డ్రై ఫ్రూట్స్ పీసెస్ చేసి వేసిన అంజూరు, అన్ని పిస్తా పలుకులు, బాదాము, కాజు అన్ని పీసెస్ చేసి లడ్డు కట్టినాము. ఇదేమో అన్ని పొడి చేసి లడ్డు కట్టినాము. ఇవేమో ఎక్కువ తినలేము. ఇవి మనము అంటే ఒక ఏజ్ వచ్చినాక కొంచెం మంది తినలేరు, పండ్లు నొప్పిలేస్తావని ఇవి పండ్ల కింద పడతావని తినలేరు. పిల్లలు అయితే తినగలుగుతారు, పెద్దవాళ్ళు అయితే ఇవి తినలేరు. కాబట్టి పెద్దవాళ్ళ కొరకైతే ఇట్లా చేసుకోవడం మేలు. పిల్లలు తినేటోళ్ళు ఉన్నారు ఇంట్లో అంటేనేమో ఇట్లా చేసుకోవడం మేలు. 2 రకాలు ఉన్నాయి. ఇది డ్రై ఫ్రూట్స్, ఇది డ్రై ఫ్రూట్స్. ఇది పొడి డ్రై ఫ్రూట్స్ పొడితోన, ఇవేమో డ్రై ఫ్రూట్స్ పీసేస్తోన.